కుంభరాశి. కుంభరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహిస్తుంది ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క అంత్య భాగం ధనస్థానంలో శని సంచారం, జన్మరాశిలో రాహు, కళత్ర స్థానంలో కేతు సంచారం, ఇంకా కుంభరాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఖర్చులు విపరీతంగా అవుతూ ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం మీరు ఈ సంవత్సరం చేయాలి. గురుబలం ఉండడం చేత ఏదో రకంగా ధన సహాయం లభిస్తుంది. కుంభరాశి వారికి జన్మరాహు వల్ల కుటుంబంలో టెన్షన్లు, ఉద్యోగంలో టెన్షన్లు, ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలకి ఈ సంవత్సరం కుంభరాశి వారు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. జాగ్రత్తలు వహించినట్లయితే వారికి ఈ సంవత్సరం మీరు దాటినట్లయితే వచ్చే సంవత్సరం నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. అందువల్ల ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి నిర్ణయాలు కుంభరాశి వారు తీసుకోవాలి. కుంభరాశి వారికి జన్మరాహు కళత్ర కేతు వలన వివాహమైనటువంటి వారికి కుటుంబంలో గొడవలు, సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తూ కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో పనిచేసే వారికి మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు అప్పుల జోలికి వెళ్ళద్దు, ఖర్చులు నియంత్రించుకోమని మరొక్కసారి సూచిస్తున్నాను. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి స్త్రీలకి మధ్యస్థ సమయం. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం, అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంత చెడు ఫలితాలు ఉన్నాయని సూచిస్తూ కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు.